నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా headlines. కొనసాగుతున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు. మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపుకు విశేష స్పందన. రాజన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేత. అధికారుల తీరుపై భక్తుల మండిపాటు. చివరి ధాన్యం గింజను సైతం కొనుగోలు చేస్తాం. ఐకేపీ సెంటర్లు ప్రారంభించిన ప్రజాప్రతినిధులు. వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్. వివరాలు వెల్లడించిన జగిత్యాల డీఎస్పీ. ఇక వార్తల్లోని వివరాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పోలీసు అమరవీరుల వారోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా హాజరై క్యాంపును ప్రారంభించారు. అమరవీరుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలని సిపి పిలుపునిచ్చారు. మెడికల్ క్యాంపుల ద్వారా సేకరించిన రక్తాన్ని మంచిర్యాల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా తలసేమియా వ్యాధిగ్రస్తులకు అందజేస్తున్నట్లు తెలిపారు. పోలీస్ అమరవీరుల జ్ఞాపకార్థం ఏటా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, గోదావరిఖని ఏసీపీ రమేష్, సీఐలు ఇంద్రసేనారెడ్డి, రవీందర్, పోలీస్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలవాలి, ఈ మార్టియర్స్ డే తర్వాత ఒక వారం వరకు మనము ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాము. కొంతమంది పోలీస్తో సహా పాత పరిచయం ఉన్న వాళ్ళకి ఉంటుంది. కానీ 1959లో అంటే ఈ రోజు నుంచి దాదాపు 70 years ప్లస్ 75 years 40 ప్లస్ 65 years ముందు 21 అక్టోబర్కి 10 మంది వీర జవాన్లు వాళ్ళు ఒక డిఫెన్స్ డ్యూటీగా వెళ్తున్నప్పుడు వాళ్ళ మీద దాడి చేసి ఎంబుష్ చేసి చైనీస్ ఫోర్సెస్ ద్వారా వాళ్ళకి దాడి చేసి హత్య చేయడం జరిగింది. ఆ మార్టియర్స్కి గుర్తు పెట్టి మేము ప్రతి సంవత్సరం 21 అక్టోబర్కి మార్టియర్స్ వీక్ సెలబ్రేట్ చేసి ఆ డే నుంచి ఒక వారం వరకు 10 రోజుల వరకు పబ్లిక్ గురించి పోలీస్ ఏ విధంగా ఫ్రెండ్లీగా ఏ విధంగా వాళ్ళకి కలిసి ఉంటారు అది ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మేము దగ్గరికి వెళ్తున్నాము. మాకు ఏసీపీ గారు డీసీపీ గారు చాలా మంచి చెప్పారు. రొటీన్ డ్యూటీతో సార్ ఈ అన్ని పని అడిషనల్గా ఉంటుంది, కానీ మేము ఈ పనికి అడిషనల్గా చూడట్లేము. ఈ పని మాకు చాలా దగ్గర. ఎందుకు ఒక సంవత్సరం లాస్ట్ ఇయర్ ఎంతమంది పోలీస్ ఆఫీసర్స్ అందరు మార్టియర్స్ అయ్యారు వాళ్ళకి గుర్తుపెడుతూ ఈ ఇంతకు ముందు 50 years నుంచి జరిగిన ఈ డెమోక్రటిక్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో పోలీసు సంస్మరణ దినోత్సవాలను పురస్కరించుకుని ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. టౌన్ సీఐ వీరప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక కృష్ణవేణి పాఠశాలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ వీరప్రసాద్ మాట్లాడుతూ పోలీసు వ్యవస్థ ఎలా పనిచేస్తోందో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు నుంచి కేసు దర్యాప్తు పరిష్కారం వరకు జరిగే ప్రక్రియను విద్యార్థులకు వివరించారు. అనంతరం స్టేషన్లో ఉపయోగించే పరికరాలు, ఆధునిక సాంకేతిక పద్ధతులపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ రాజు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మనం కొన్ని పిల్లలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. ఈరోజు మనం పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించాం. పిల్లలందరికీ స్టేషన్ యొక్క పనితీరు ఏ విధంగా జరుగుతుంది, ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఎండ్ ప్రాసెస్ వరకు ఎట్లా ఉంటుంది, పోలీస్ స్టేషన్లో వాడే ఎక్విప్మెంట్ గురించి, వెపన్స్ గురించి అన్నిటి గురించి వివరించడం జరిగింది. ఈ పోలీస్
కమామరేషన్ డే సందర్భంగా మనం చాలా కార్యక్రమాలు చేపడుతున్నాం. ఎస్ఐ రైటింగ్ కానీ, బ్లడ్ డొనేషన్ కానీ, సైకిల్ ర్యాలీ కానీ, ఈ అన్ని కార్యక్రమాల్లో కూడా అందరూ విద్యార్థులు పాల్గొని పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని కోరుతున్నాం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ విస్తరణ అభివృద్ధిలో భాగంగా రాజన్న ఆలయంలో నేటి నుంచి భక్తులకు సాధారణ లఘు దర్శనాలను కల్పిస్తున్నారు. దీంతో బాలాలయంగా రూపుదిద్దుకున్న భీమేశ్వర ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. కాగా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ప్రధాన ఆలయం మూసివేతపైన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలాలయంగా రూపుదిద్దుకున్న భీమేశ్వరాలయానికి భక్తుల తాకిడి పెరిగింది. భీమేశ్వరాలయంలో ఏర్పాటు చేసిన ఆర్జిత సేవలైన కోడెమొక్కులు, అభిషేకాలు, అన్న పూజలు, కళ్యాణం, సత్యనారాయణ వ్రతాలు, కుంకుమ పూజలు మొదలైన పూజల్లో భక్తులు పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ రాజన్న భీమన్న ఒక్కరేనని, ఎవరికి మొక్కులు చెల్లించినా దేవుడికే చెందుతాయన్నారు. ఈ విషయంలో భక్తులు అపోహలకు గురికావద్దని సూచించారు. రాజన్న ఆలయానికి ఎలా నిరంతరం వస్తారో భీమేశ్వర ఆలయానికి కూడా అదే విధంగా వచ్చి మొక్కులు చెల్లించుకోవాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో అభివృద్ది పనులు వేగం పుంజుకున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి దర్శనం నిలిపివేశారు అధికారులు. ముందస్తు సమాచారం లేకపోవడంతో పెద్ద సంఖ్యలో భక్తులు వేములవాడకు చేరుకుని తమను ఆలయంలోకి అనుమతించాలంటూ ఉత్తర ద్వారం వద్ద గంటల తరబడి వేచి చూశారు. కాగా శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యామ్నాయంగా దర్శనం ఏర్పాట్లు, కోడెమొక్కులు చెల్లింపు కోసం చేసినట్టు ఆలయ అధికారులు ప్రకటించారు. భక్తుల డిమాండ్ మేరకు రాజన్న ఆలయంలో యథావిధిగా దర్శనాలను కొనసాగించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ఆలయం మూసివేతపైన అధికారులు తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదన్నారు. అభివృద్ది పనులు ఎన్ని రోజులు కొనసాగుతాయో స్పష్టత ఇవ్వాలని కోరారు. వచ్చినాము, భక్తులకు సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేదు. మొదటి రోజే ఇట్లా ఉన్నది, ఇక్కడ కౌంటర్కి వచ్చేసరికి ఆపేసిండ్లు. ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇచ్చి సరిగ్గా ఏర్పాటు చేయాలి. కార్తీక మాసం 4 రోజులని కోరుతున్నాం. వచ్చినాము, మరి మా బంధువులంతా మేము ఆర్బోర్డ్ నుంచి ఉట్నూరు నుంచి కలిసి వచ్చాము. ఇక్కడ మా మనమడి కేశఖండనం ఉండే, అది ఇక్కడ ఆలయ విస్తరణ జరుగుతున్నది, ఇక్కడ బంద్ చేస్తున్నారని తెలిసింది మాకు. వార్తల వల్ల అంటే అఫీషియల్గా ఏం రాలేదు, వార్త పేపర్లలో రాలేదు, దేంట్లో రాలేదు. ఇట్లా వాట్సాప్లో అవి చూసినాము. ఇక్కడికి వచ్చేసరికి అయితే నిన్నటి వరకు అయితే ఉంది దర్శనము, ఇవాళ కూడా ఉండొచ్చు అని చెప్పి ఒక మాట చెప్పారు. ఆయన డౌట్ అని చెప్పారు. మరి వాళ్ళు వచ్చేసరికి పరిస్థితి ఇక్కడ ఇట్లా ఉన్నది. మేము ఎక్కడికి వెళ్ళాలని సందిగ్ధంలో ఉన్నాం. మరి యాత్రికులకు ఒకేసారి సడన్ గా ఇట్లా బంద్ చేస్తే అందరికి కూడా ఇబ్బంది అవుతుంది కదా, మొక్కులు తీర్చుకోవడానికి వస్తారు అందరూ. మరి ఈ విస్తరణ, ఆలయ విస్తరణ అంటుర్రు, మళ్ళీ దీంట్లో అది ఒక దీంట్లో కూడా దాంట్లో విషయం కూడా వెల్లడించారు. మరి దర్గా తీసేస్తున్నారు అది అనేది, మరి ఎంతవరకు అది క్లారిటీ అనేది మాకు తెలియలేదు. అది కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి మొత్తం డిక్లేర్ చేయాలని మేము కోరుకుంటున్నాం ప్రజల తరఫున. రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. చందుర్తి, కోనారావుపేట మండలాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. రైతులు పండించిన పంటలను దళార్లకు విక్రయించి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రంలో విక్రయించి మద్దతు ధరను పొందాలని ఆది శ్రీనివాస్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని కనగర్తి, వట్టిమల్ల గ్రామంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఖరీఫ్ సీజన్లో సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. దాదాపు జిల్లా వ్యాప్తంగా 240 వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. కనగర్తి గ్రామంలో రైతుల సంఖ్య ఎక్కువగా ఉందని, వారికి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. నూతన రేషన్ కార్డులు జారీ చేశామని, ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేశామని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని విప్ గుర్తు చేశారు. పార్టీలకు అతీతంగా అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తున్నామని, రహదారులు నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు ఎల్లయ్య, తిరుపతి, వైస్ చైర్మన్లు తాళ్లపల్లి ప్రభాకర్, బుజ్జ మల్లేశం, కోనరావుపేట ప్యాక్స్ చైర్మన్ బండ నర్సయ్య, డిఆర్డీఓ శేషాద్రి, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, జిల్లా పౌర సరఫరాల అధికారి చంద్రప్రకాష్ పాల్గొన్నారు. ధాన్యాన్ని వేగంగా కొనుగోలు చేస్తూ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఆయా అధికారులతో కూడా మాట్లాడడం, 17% మాయిశ్చర్ కూడా వచ్చిందనగానే కొనుగోలను వెంటనే ప్రారంభం చేయడం ఈరోజు మీ మధ్యలోకి రావడం జరిగింది. దీపావళి కంటే ముందే
ప్రారంభం చేద్దామని దశలు అనుకున్నప్పటికీ పండుగ వాతావరణం, అమ్మాయిలకు సంబంధించిన ఇబ్బంది కానీ ఇతరత్ర ఉందని చెప్పంటే పండుగ తర్వాత ప్రారంభం చేయాలనుకొని మండలానికి ఒక సెంటర్ దగ్గర నేను రావడం, ఆ తర్వాత మార్కెట్ కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్, అదేవిధంగా ఫ్యాక్ట్ చైర్మన్లు, సభ్యులు మిగతా గ్రామాల్లో ప్రారంభం చేసి రైతులకు అండగా నిలబడేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకునే క్రమంలో ఈరోజు కోనరావుపేట మండలంలోని కనగర్తి, అదేవిధంగా వట్టిమల గ్రామానికి రావడం జరిగింది. ఒకటో రకం, రెండో రకానికి సంబంధించిన మద్దతు ధర కూడా 23 ప్రకటించినటువంటి సందర్భంలో మన మధ్యలోకి ప్రభుత్వం ద్వారా రైతును రాజు చేయాలని, రైతును రారాజుగా చేయాలని చెప్పని, రైతుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పని చేపట్టేటువంటి చక్కటి కార్యక్రమం. రైతులు 6 గాళ్ళు కష్టపడి పండించినటువంటి పంటలు మధ్య దళారుల చేతుల్లోకి వెళ్ళి రైతుల పెట్టుబడి కూడా రానటువంటి రోజులను దృష్టిలో పెట్టుకొని ఆనాడు నాకు బాగా తెలుసు, రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2006లో ప్రారంభం చేశారు ఐకేపీ సెంటర్ ద్వారా. వాటిని అదేవిధంగా కొనసాగుతూ 20 సంవత్సరాలుగా మరి ఆనాడు మద్దతు ధర 580 నుంచి మొదలైందంటే ఈరోజు 2389 రూపాయల వరకు మద్దతు ధర పెరుగుతున్న సందర్భంలో కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనగులలో ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలని ప్రభుత్వ విప్ ముఖ్య అతిథిగా హాజరై అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ ఈ ఖరీఫ్ సీజన్లో సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని అన్నారు. దాదాపు జిల్లా వ్యాప్తంగా 240 వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలుకు 2389 రూపాయలు, సాధారణ రకానికి 2369 రూపాయలు మద్దతు ధర కల్పిస్తున్నామని తెలిపారు. సన్న రకం ధాన్యానికి క్వింటాలుకు 500 అదనంగా బోనస్ అందిస్తామని ప్రకటించారు. రైతులు అధికారుల సూచన మేరకే ధాన్యం తరలించాలని, తేమ శాతం 17% ఉండేలా చూసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెడ్ కరీంనగర్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం జగిత్యాల రూరల్ మండలం చెల్గల్ వ్యవసాయ మార్కెట్లో జగిత్యాల సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్ లత, డిఈ సివిల్ సప్లై జితేందర్, ఎంఆర్ఓ వరంధన్, ఏఎంసీ సెక్రటరీ శ్రీనివాసరావు, ప్యాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డితో పాటు రైతులు పాల్గొన్నారు. ఈరోజు 2400 చొప్పున మద్దతు ధరకు తీసుకుంటాం. మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఇది అసలు విషయం ఇప్పుడు మాట్లాడాల్సింది. మద్దతు ధరనేమో కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది, కొనాలే మార్క్ఫెడ్. మరి బయట 2000 రూపాయలు ఉన్నది. మరి ఈ వ్యత్యాసం ఎవరు భరించాలి? ఇది ఆలోచన చేయాలి కేంద్ర ప్రభుత్వం. ప్రతి రూపాయి మనం కట్టిన దాంట్లో పెన్ను కొన్నా, సెల్లు కొన్నా, చెప్పులు కొన్నా, బట్టలు కొన్నా జిఎస్టీ ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి పోతుంది. మనకు 30 నుంచి 40% మధ్యలో ఇస్తున్నారు. మరి అటువంటి దాంట్లోకి వెళ్ళి ఇవాళ 1000 కోట్ల రూపాయలు ఇవాళ నష్టమవుతాం. ఇవాళ మనం రైతన్నలు నష్టపోవద్దనే ఉద్దేశంతో, రైతు నష్టపోవద్దనే ఆలోచనతో, రైతు లేనిదే రాజ్యం లేని ఆలోచనతో, రైతు బాగుంటేనే సుభిక్షంగా ఉంటామని చెప్పే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా స్వయాన గొప్ప రైతైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మార్కెటింగ్ మంత్రి, ఈరోజు మనకు ఈ మార్కెట్ కేంద్రాన్ని మంజూరు చేసిన రాయకల్ జగిత్యాలకు రైతులందరి పక్షాన ఒక శాసనసభ్యునిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈ విషయంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు కోరుతా ఉన్నా, ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ పెట్టినప్పుడు ఎప్పుడైతే ధర తక్కువప్పుడు మన ప్రభుత్వాలు ఇంటర్వ్యూన్ అయి కొంటున్నాయో అలాంటి సందర్భంలో ఈ భారం అంతా కూడా రాష్ట్రం మీద పడదు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని తుర్కపల్లి, అవునూర్, గోపాలపల్లి,
నామాపూర్ తదితర గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నర్సింలు కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎల్లబాలరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ముందుగానే కొనుగోలు కేంద్రాలని ప్రారంభించిందన్నారు. రైతులందరూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని అమ్ముకొని మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు బాలరెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుండం నరసయ్య, మాజీ ప్రజాప్రతినిధులు సింగిల్ విండో కొండల్ రెడ్డి, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు కొప్పు రమేష్ వేణు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండల్ చీకోడు గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి వచ్చేసినటువంటి పెద్దలు ఏఎంసీ చైర్మన్ తలారి రాణి మరియు ముస్తాబాద్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి గారు మరియు చీకోడు గ్రామ వివో సంఘం మహిళా అక్కలకు చెల్లెళ్లకు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు మరియు మా యొక్క చీకోడు గ్రామ రైతులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో భాగంగా మహిళలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వరి కొనుగోలు కేంద్రాలను వారికి అప్పచెప్పడం జరుగుతుంది. దళారులకు కానీ అమ్మకండి, ప్రభుత్వ ఐకేపీ కొనుగోలు కేంద్రాలకే కావచ్చు, సహకార సంఘాలకే కావచ్చు, అమ్ముకోండి. ఏ గ్రేడ్కు 2389 రూపాయలు, బి గ్రేడ్కు 2369 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్తా ఉంది. దయచేసి మీరు కూడా బార్దాన్ ఎవరికైతే రైతులకు కావాల్సిందో అంతే బార్దాన్ ఇచ్చి మీ మహిళా సంఘాలు కూడా నష్టపోకుండా ప్రతి బార్దాను కూడా ట్రక్ షీట్ ఇచ్చే లోపల మీరు బార్దాను కూడా మీరు తీసుకొని మీరు కూడా ఆర్థికంగా పుచ్చుకోవాలి. మహిళా సోదరుల కోసం ఇవాళ ఏంటంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆలోచన చేసింది. మహిళలకు వడ్ల కొనుగోలు కేంద్రాలే కావచ్చు, ఎరువుల కొనుగోలు కేంద్రాలే కావచ్చు, ఇలా రైస్ మిల్లే ఇస్తుంది. ఫార్మాలిటీ రైస్ మిల్ కూడా ముస్తాబాలో ఇస్తున్నాం. ఈ విధంగా ఆర్థికంగా మహిళలను అభివృద్ధి చేస్తే పిల్లల ఇంటి అభివృద్ధి కోసం, పిల్లల చదువు కోసం ప్రతి రూపాయి కూడా అనవసరమైన ఖర్చులు చేయకుండా రైతులకు మొదటిసారి ఎలా జరిగిందో అలాగే జరిపించుకోవాలని ఇచ్చిన ప్రభుత్వం పెట్టిన పద్ధతి అమ్ముకోవాలని, బయట వాళ్ళకి అమ్మొద్దు, మోసపోకండి. జగిత్యాల జిల్లాలో వరుస చోరీలకు పాల్పడిన 4 వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ తరలిస్తున్నట్టు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను పట్టుకునేందుకు 3 ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో 4 నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నామని వివరించారు. నిందితుల నుంచి ఒక స్విఫ్ట్ డిజైర్ కార్, 2 మొబైల్ ఫోన్లు, దొంగతనానికి ఉపయోగించిన ఇనుప రాడ్తో పాటు 24.5 గ్రాముల బంగారు నగలు, 19,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. 4 వ్యక్తులు కలిసి దొంగతనాలకు పాల్పడుతున్నారని, వీరిని అంతర్రాష్ట్ర దొంగలుగా గుర్తించామని తెలిపారు. ఈ సమావేశంలో సిఐ సుధాకర్తో పాటు పలువురు ఎస్ఐలు పాల్గొన్నారు. మన జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దరూర్ గ్రామంలో దాదాపు 4 ఇళ్లలో దొంగతనాలు జరిగినాయి. హెచ్బీలు తాళాలు పగలగొట్టి గుర్తు తెలియని దొంగలు బంగారు నగలు మరియు నగదు ఎత్తుకెళ్ళినారు. దీని మీద మన ఎస్పీఆర్ ఆదేశం మేరకు ఒక స్పెషల్ టీంలు ఫామ్ చేసినాము. ఎస్ఐ రూరల్ సదాకర్ మరియు కిరణ్ ఎస్ఐ మెట్పల్లి ఎస్ఐ ఆధ్వర్యంలో స్పెషల్ టీంలో ఫామ్ చేసి దీనిలో కొంచెం టెక్నికల్ క్లూ వచ్చింది. ఇది మహారాష్ట్రకు చెందిన దొంగల ముఠా పని అని తెలిసి వీళ్ళు అక్కడికి వెళ్ళి ఈ దొంగల ముఠాను కొంతమందిని గుర్తించడం జరిగింది. వాళ్ళు అక్కడికి వెళ్ళినా కూడా ఏంటంటే అక్కడ నుంచి వాళ్ళు వేరే దగ్గర వెళ్ళారు. తర్వాత ఈరోజు అందులో ఆ ముఠాలోని ఒక 3 వ్యక్తులను మేము అరెస్ట్ చేసినాము. దానిలో ఒకతను జువెనైల్, మిగతా అతని పేరు ముండే శ్రీకాంత్, తర్వాత రాహుల్ సాయినాథ్, వీళ్ళిద్దరూ మహారాష్ట్రకు చెందిన వాళ్ళు. ఇంకో అతను అసలు మెయిన్ అక్యూడ్ ఎవరైతే ఉన్నాడో ముండే అనిల్ అనే వ్యక్తి అబ్స్కాండింగ్లో ఉన్నాడు. వీళ్ళ దగ్గర నుంచి కొంత సొత్తు, ఆ బంగారం నగలు, కొన్ని దొంగతనం జరిగిన సంఘటనకు సంబంధించిన నగలు ఇప్పుడు రికవరీ చేయడం జరిగింది. మిగతా ఇంపార్టెంట్ నిందితుడు అనిల్ దొరికితే మనకు మిగతా సొత్తు కూడా మనకు రికవరీ జరుగుతుంది. జగిత్యాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. కాలనీల డెవలప్మెంట్ కోసం లక్షలాది రూపాయలు కేటాయిస్తున్నట్టు తెలిపారు. జిల్లా కేంద్రంలోని 35వ వార్డులో చేపట్టిన డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. గడువులోగా పనులు పూర్తి అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని 35వ వార్డులో 45 లక్షల నిధులతో చేపట్టిన డ్రైనేజీ నిర్మాణ పనుల్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి వార్డులో ₹1,00,000 కేటాయించి అభివృద్ది చేసినట్లు తెలిపారు. మిగిలిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అతి త్వరలోనే పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. 4 కోట్ల నిధులతో సమీకృత కూరగాయల మార్కెట్ను నిర్మించామని, అతి త్వరలో ప్రారంభించి అందులోకి తీసుకొస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి కాడ కూడా ప్రతి సంధి కూడా కట్టేటప్పుడు కొద్దిగా వెనకాలకు జరిగి మంచిగా కట్టుకుంటే మనం మోరి కట్టుకోవచ్చు. ఎందుకంటే వెనకటి కాలం కాదు, ఎందుకంటే ఎడ్ల బండ్లే ఇడికల అంతరం పోదు. ఇవాళ అంతరం ఎడ్ల బండి లేకుంటే అయిపోయింది బాగుంటుంది. అంటే లారీలు, ట్రాక్టర్లు, కార్లు పోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ కూడా సహకరించాల్సిందిగా, ముఖ్యంగా చివరిగా మాట్లాడుతూ శానిటేషన్ విషయంలో మా సోదరిమల్లు, మా ఆర్పీలు, మా టీఎంసీ, వివిధ హోదాల్లో సీసీలు, సిఏలు చాలా చెప్తున్నారు. ప్లాస్టిక్ తగ్గించుకునే పరిస్థితులే కానీ పూర్తిగా సన్నం దాంట్లో కూరగాయలు తీసుకొని వచ్చే అది కాలది, కరగది, మురగదు. దొడ్డుకి తీసుకొని పోవాలి. ప్లాస్టిక్ వేరు, పొడి చెత్త వేరు ఇవ్వాలి. దయచేసి ప్లాస్టిక్ కవర్లనే మనం మిగిలిపోయిన అన్ని వేసిస్తే అవన్నీ కూడా కాలుతలేవు, కరుగుతలేవు, మురుగుతలేవు, గుట్టలు పేరుకపోతే మనం మళ్ళీ 2 కోట్లు పెట్టి అక్కడ ఒక రోడ్డు కాంపౌండ్ కడుతున్నాం. రేపటి నాడు మళ్ళీ మన ఆటోలు కూడా అడిగి రానియరు. అక్కడ గుట్టకడ పెట్టినాం, నరసింగాపూర్ గుట్టకడ. దయచేసి పరిశుభ్రత అనేది మన ఇంట్లోకి వెళ్ళి ఇంటి ముందటికెళ్ళి చాలు కావాలి. మన ఇంట్లోకి వెళ్ళి ఇంటి ముందటికెళ్ళి చాలైనప్పుడే ఈ ఊరు బాగుంటుందని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరు కూడా పేరు పెట్టిన నూతన బస్సు వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలు, విద్యార్థులకు ఎంతో ఉపశమనం కలుగుతుందని హుజరాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడతెల ప్రణవ్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ డిపో పరిధిలో జమ్మికుంట నుంచి వయా బేతిగల్, కేశవపట్నం మీదుగా కరీంనగర్ వరకు వేసిన నూతన బస్సును గ్రామస్తులతో కలిసి ఆయన ప్రారంభించారు. 30 ఏళ్లుగా ఎదురు చూస్తున్న బస్సు సర్వీసు ప్రణవ్ ప్రారంభించేందుకు రావడంతో గ్రామస్తులు బాణాసంచాను కాల్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ బస్సు కోసం బేతిగల్ గ్రామస్తులు ఏండ్ల పాటు ఎదురు చూశారని గుర్తు చేశారు. ఎట్టకేలకు ప్రజల కళ సాకారమైందని, ప్రతిరోజు 2 సార్లు బస్సు నడుస్తుందని తెలిపారు. అనంతరం స్వయంగా బస్సు టికెట్ తీసుకుని కొంత దూరం ప్రయాణించారు. జమ్మికుంట నుంచి కరీంనగర్ వయా బేతిగల్ మీదుగా వెళ్లే ఈ కొత్త బస్సు వారి ప్రయాణ సమయాన్ని తగ్గించి భద్రతను పెంచుతుందన్నారు. అనంతరం వీనవంక మండల పరిధిలోని బేతిగల్, వల్బాపూర్ గ్రామాల్లోని లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఖాదర్గూడెం గ్రామంలో ఈ నెల 24వ తేదీన యాదవ సంఘం ఆధ్వర్యంలో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు ఆ సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్ నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో యాదవులు పోటీ చేయాలన్నారు. యాదవులు రాజకీయంగా ఎదిగేందుకు ఈ శిక్షణ తరగతులు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు కత్తుల రమేష్ యాదవ్, మండల అధ్యక్షులు ముఖ్య సదానందం యాదవ్, యాదవ సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కరీంనగర్ జిల్లా అఖిల భారత యాదవ మహాసభ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సోదరులారా, రాష్ట్రంలో జనాభాలో 2వ స్థానంలో ఉన్నటువంటి యాదవులు రాజకీయంగా ఆ స్థానాన్ని కోల్పోతున్నాము. ఎందుకంటే మన లోపల ఉన్నటువంటి నమ్మకాన్ని, శక్తిని మనం పూర్తి స్థాయిలో వినియోగించడంలో విఫలమవుతున్నాం. కాబట్టి అత్యధిక జనాభా ఉండి మనం రాజకీయంగా ఎందుకు దూరం అవుతున్నాం అనే ముఖ్య ఉద్దేశంతో ఉమ్మడి 4 జిల్లాలో ఉన్నటువంటి అధ్యక్షుల్ని మరియు మిగతా యాదవ సంఘ పెద్దలందరినీ పిలిచి ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది. రాబోయే 24వ తారీఖు నాడు
కాదర్గూడెం వద్ద సౌగాన్ కొమరయ్య ఆయన టస్మా ప్రెసిడెంటు వారి ఆధ్వర్యంలో రాజకీయ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసమే ప్రతి మండలంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో జాగృతి చేయడానికి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షుల వారికి, అలాగే ప్రతి గ్రామం నుండి వచ్చినటువంటి యాదవ సంఘం ప్రెసిడెంటు కుల బాంధవులందరికీ ఒకటే విషయం, ఒకే చోట 100 మంది కుటుంబ సభ్యులు కలుసుకుని దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి గ్రామానికి చెందిన ముస్కు వారిది ఉమ్మడి కుటుంబం. మొత్తం 22 ఫ్యామిలీలు కాగా చిన్న పెద్ద అందరూ కలిసి 100 మంది ఉన్నారు. ఏటా వీరు దీపావళి పండుగను ఒకే ఇంట్లో జరుపుకుంటారు. దీపావళి పండుగ వచ్చిందంటే చాలు అందరూ ఒకే చోట చేరి పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని వారు తెలిపారు. ముత్తాతలు, తాతలు, తండ్రులు, కొడుకులు, మనవలు ఇప్పటికీ ఇలాగే ఒకే చోట దీపావళి నోములు నోచుకుంటూ సంతోషంగా గడుపుతున్నారు. నేటి కాలంలో కూడా ఇలా అందరూ కలిసిమెలిసి ఉంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 5-6 తరాల నుండి 100 సంవత్సరాల నుండి కూడా చిన్న ముస్కలవాడ అనేది ఊషన్నపల్లి గ్రామంలో ఒక ప్రత్యేకత చాటుకుంటుంది. అదేంటిదనగా దాదాపు 20 నుంచి 25 కుటుంబాలు ఒక 100 మంది వరకు కూడా ఆ దీపావళి రోజున ప్రతి సంవత్సరం అందరం కలిసి ఎలాంటి పనులున్నా ఎలాంటి అవరోధాలున్నా భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ అందరం కలిసి ఆ రోజు సాయంత్రం పూట కేదారేశ్వర వ్రతం నోముకొని సహపంక్తి భోజనం చేసి ఆనందంతో గడపడం జరుగుతుంది. ఇదే విధంగా ఇంకా ముందు కొనసాగాలని అందరి అభిప్రాయంతో కోరుకుంటున్నాం. 3వ తేదీన అయ్యప్ప దేవాలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలను విజయవంతం చేయాలని కాల్వ శ్రీరాంపూర్ అయ్యప్ప సేవా సంఘం అధ్యక్షులు వీరారెడ్డి కోరారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని పాండవుల గుట్టపై నూతనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి ఆలయం విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు కరపత్రాలను మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి చేతుల మీదుగా అయ్యప్ప సేవా సంఘం సభ్యులు ఆవిష్కరించారు. విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు నవంబర్ 1వ తేదీన ప్రారంభమై 3వ తేదీ వరకు కొనసాగనున్నట్టు తెలిపారు. మండల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సంఘం సభ్యులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మనము విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన కార్యక్రమానికి సంబంధించిన పత్రికను రిలీజ్ చేస్తున్నాము. నవంబర్ 1, 2, 3 తారీఖులలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరూ దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని మనము విజయవంతంగా పూర్తి చేసుకుంటున్నాము. ఇక ముందు కూడా అనేక మంది దాతలు సహకారం అందించి గౌరవ ఎమ్మెల్యే గారు విజయరమణారావు గారి ఆధ్వర్యంలో పాండవుల గుట్ట మీద ఈ యొక్క విగ్రహ శంకుస్థాపన కార్యక్రమం, గుడి శంకుస్థాపన కార్యక్రమం చేయబడడం జరిగింది. అప్పుడు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. అదే కాకుండా డిసెంబర్ 14 తారీఖు నాడు 2024 14 నాడు ఏదైతే శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి అన్నతి కాలంలో 1 సంవత్సరం తిరగకముందే, పూర్తి కాకముందే ఇంత పెద్ద ఎత్తున ఆంజనేయ స్వామి ఇది అయ్యప్ప భక్తుల యొక్క కోరిక మేరకు ఆ దేవదేవుడు దిగి ఏదైతే అయ్యప్ప గుడి ఇక్కడ నిర్మించుకోవాలి. నవంబర్ 11, 11 అదేవిధంగా 3, 11 వరకు మరి ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఉంటుంది కనుక మరి ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై మరి మనం అందరి తోడుతోని, ప్రతి అయ్యప్ప భక్తి తోడుతోని, అదేవిధంగా ప్రతి సహకారంతో, అందరి సహకారంతో మరి ఈ కార్యక్రమము విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో వరి కోత కొయ్యక ముందే రైతులు ముందస్తుగా ధాన్యం ఆరబెట్టేందుకు స్థలాలు ఆపుకుంటున్నారు. దీంతో వరి కోత కోస్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది ఇలా ఉంటే ఐకేపీ సెంటర్ నిర్వాహకులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కనీసం చదును కూడా చేయలేదని రైతులు వాపోతున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణంలో కార్తీక మాసం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్తులు చంద విజయ్ కుమార్ సుజాత నివాసంలో ఆర్యవేశ మహిళలందరూ కలిసి మహాలింగాభిషేకం, కార్తీక దామోదర నెయ్యి దీపోత్సవం, లలిత సహస్ర పారాయణం నిర్వహించారు. అనంతరం కార్తీక భోజనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్యవేశ సంఘం పట్టణ అధ్యక్షులు కూర సంతోష్ హాజరై పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శివాని, శ్రావణి, వరలక్ష్మి, నీరజ, రేఖ, మహేశ్వరి, రజని, శిరీష, శైలజ పాల్గొన్నారు. వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామిని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ సతీమణి అపర్ణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కళ్యాణ మండపంలో ఆలయ అర్చకులు ఆమెను ఆశీర్వదించి స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం అశోక్ 4వ మహాసభల పోస్టర్ను బుధవారం ఆవిష్కరించారు. ఈ మహాసభలు ఈ నెల 29, 30 తేదీలలో సిరిసిల్లలో జరగనున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల కారణంగా శ్రామిక వర్గం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ 2 రోజుల కార్యక్రమానికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమ, పర్మనెంట్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో పాటు వివిధ రంగాల కార్మికులు సుమారు 1000 మంది వరకు హాజరు కానున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములవాడ మున్సిపల్ అధ్యక్షులు సరిపల్లి నరేష్, కార్యదర్శి దొబ్బల లచ్చయ్య, యూనియన్ రాష్ట్ర నాయకులు లక్ష్మి, పట్టణ ఉపాధ్యక్షులు వావిలాల రాధ, పుప్పాల మమతతో పాటు కార్మికులు పాల్గొన్నారు. సెంట్రల్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా మహాసభలు ఈ నెల 29, 30 తేదీలలో కార్మిక కేంద్రం పోరాటాల గడ్డ అయినటువంటి సిరిసిల్లలో నిర్వహించుతున్నాం. మరి ఈ యొక్క మహాసభలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాల వలన శ్రామిక వర్గం ఎదుర్కొంటున్న సవాళ్ళు, వాటిని అధిగమించడానికి ఉద్యమ పోరాట కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. ఈ 2 రోజుల పాటు జరిగే మహాసభలకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమల సంస్థలలో పనిచేస్తున్నటువంటి పర్మనెంటు, కాంట్రాక్టు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని బోర్నపల్లి, చిలకగూడెంలో దండారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొని జంగూబాయి దేవతను దర్శించుకున్నారు. అనంతరం ఆదివాసీల గుస్సాడి నృత్యాలను వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలు, భాష, ధర్మాన్ని మనమే రక్షించుకోవాలన్నారు. సంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు అందించేందుకు ప్రతి ఆదివాసీ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, ఎంపీడీఓ చిరంజీవి, ఎంఆర్ఓ నాగార్జున, ఎంపీఓ సుష్మా, మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు, నాయకులు శ్రీనివాస్, రవీందర్రావు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్ర న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.